ఇంత తొందరగా నువ్వు ఎట్లా పంపిస్తున్నావు రావరా? దేవుడివి కాదురా, వాళ్ళు పిలిపించిర్రా దానికి, అది రావద్దు అని 4 నెలల నుంచి ఆలోచిస్తున్నా. వచ్చి అది తీసుకొని వచ్చింది. పోయిన నెలలో ఇక్కడికి వచ్చినాను. నేను వచ్చినైతే అప్పు సమస్య అనగా నేను ఏమైందో నాకేం తెలియదు. ఇక్కడ మా మామయ్య కూతురు వస్తుంది అనిష అని, ఆమె నాకు తీసుకొని వచ్చింది ఒకటే తెలుసు. నేను మా వదినతోటి వచ్చినాను. నేను వచ్చి అక్కడ నిలబడ్డా, నాకు అంతే తెలుసు. నాకు ఏమైంది అవన్నీ ఏం నాకు తెలియదు. కానీ అక్కడ ఇంటికి వెళ్ళినాక అందరూ అంటుంటే నేను చాలా బాధపడ్డాను. నేను ఇట్లా చేసినానా అట్లా చేసినానా అని. నేను ఇంట్లో మా ఆయనకు, మా అత్తమ్మకు, మా పిల్లలకు చాలా బాధ పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు ఏం లేదు. పోయిన నెలలో చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు అంతకన్నా కొంచెం మంచిగా ఉంది. ఎందుకంటే నేను వచ్చిన కాబట్టి చెప్తున్నాను. నేను మా అత్తని, మా ఆయనని, మా పిల్లల్ని మస్తు ఇది చేసేదాన్ని. కానీ నాకు తెలియదు అది నేను ఏం చేసేదాన్నో. సంవత్సరం నుంచి దురాత్మ శక్తి, చీకటి శక్తి నుంచి వాళ్ళు బందీ ఉండే. ఆ రోజు ఇక్కడ కీబోర్డ్ కడ వచ్చి అందరికి అన్న కూడా మస్తు తిట్టింది ఆమె. నాకు చూడండి, నీ దగ్గర ఏమీ లేదు, నేనే దేవుడు ఉన్నానని కొట్టడానికి తిట్టడానికి వచ్చింది అందరికి. నాకైతే ఫుల్ తిట్టింది. దేవుడు దయవల్ల దేవుడు స్వస్థత ఇచ్చినాడని మేము నమ్ముతున్నాము. దేవుడు పూర్ణంగా స్వస్థత ఇచ్చిండు. దేవుడు ఇవి సాక్ష్యాన్ని దీవించిండు. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను పోయిన నెలలో ఇక్కడికి వచ్చినాను. నేను వచ్చినైతే అప్పు సమస్య అనగా నేను ఏమైందో నాకేం తెలియదు. ఇక్కడ మా మామయ్య కూతురు వస్తుంది అనిష అని, ఆమె నాకు తీసుకొని వచ్చింది ఒకటే తెలుసు. నేను మా వదినతోటి వచ్చినాను. నేను వచ్చి అక్కడ నిలబడ్డా, నాకు అంతే తెలుసు. నాకు ఏమైంది అవన్నీ ఏం నాకు తెలియదు. కానీ అక్కడ ఇంటికి వెళ్ళినాక అందరూ అంటుంటే నేను చాలా బాధపడ్డాను. నేను ఇట్లా చేసినానా అట్లా చేసినానా అని. కానీ వాళ్ళ అన్నంకలు నేను చూసినాక అవన్నీ నాకు తెలిసింది. కానీ నేను పడ్డంత కష్టం ఎవ్వరు పడొద్దు. నాకేందంటే నేను అందరికీ చెప్పేదాన్ని, నాకు అట్లయితుంది ఇట్లయితుందంటే ఈమె ఊకే చేస్తుంది అన్నారు. కానీ నేను పోయిన నెలలో ఇక్కడ వచ్చినైతే ఈ నెలలో నేను ఇక్కడ నిలబడ్డా. అందుకనే నేను చెప్తున్నా, మీరు అందరూ దేవుణ్ణి నమ్మండి. నేను నమ్మిన కాబట్టి నేను చెప్తున్నాను. నేను మా ఇంట్లో మస్తు కొట్లాటలు అవి అన్నీ జరిగాయి. కానీ నేను మస్తు ఓర్పుతోటి నాకు రారా అంటే రాలేను. నేను పోయిన నెలలో నేను ఒక్కమనే వచ్చినాను. మా ఆయన వద్దన్నా నేను మా ఆయన మాట వినకుండా నేను వచ్చినాను. నేను పిల్లల్ని కూడా తీసుకురాలేను. ఈసారి నేను మా తమ్మునికి, తమ్ముని భార్యకు, మా చిన్నమ్మ, మా అమ్మ, మా అత్త, మా పిల్లలందరినీ తీసుకొని వచ్చినాను. కానీ మీరందరూ దేవుణ్ణి నమ్మండి. నేను నమ్మిన కాబట్టి నేను చెప్తున్నాను. మా ఇంట్లో మస్తు సమస్యలు ఉండే. నేను పోయిన నెలలోనే వచ్చిన కానీ మా ఇంట్లో అంత సమాధానం మంచిగా ఉంది. మీరు అందరూ నమ్మండి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంట్లో ఏముందంట ఇప్పుడు చెప్పండి, ఏముంది? సమాధానం. గట్టిగా చప్పట్లు కొడదామా? చాలా సంతోషం. మీరు నిలబడి సాక్ష్యం చెప్పడం మరీ ముఖ్యంగా చాలా సంతోషం. మై గాడ్ బ్లెస్ యూ సిస్టర్. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ పరిస్థితులన్నీ మార్చబడ్డాయా? చెప్పండి. అవును, నేను పోయిన నెలలో వచ్చినప్పుడు మస్తు ఫస్ట్ టైం రావడం పోయిన నెల ఫస్ట్ టైం వదినతోటి వచ్చిన. రండి. ఎవరు తీసుకొచ్చారు దాంట్లో? రండి రండి. నాకు మా ఇంట్లో వద్దు అని అన్నారు. అయితే నేను మా ఆయనకు చెప్పినాను నేను ఇట్లా వెళ్తా అంటే ఆయన ఏం అనలేడు. అయితే సరేలే అని మా ఆయనకు చెప్పకుండా మా వదిన వస్తుంటే నేను వచ్చినాక పోయిన నెలలో నాకు మస్తు
మస్తు ఏం చేసినా నాకు ఏం తెలియదు, కానీ ఈ నెలలో నాకు ఏం లేదు, అన్ని మంచిగా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. నా దాంట్లో ఏం దుష్ట శక్తి ఉన్నవి అన్ని పోయినాయి. నేను ఇంట్లో మా ఆయనకు, మా అత్తమ్మకు, మా పిల్లలకు చాలా బాధ పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు ఏం లేదు. పోయిన నెలలో చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు అంతకన్నా కొంచెం మంచిగా ఉంది. ఎందుకంటే నేను వచ్చిన కాబట్టి చెప్తున్నాను. నేను మా అత్తని, మా ఆయనని, మా పిల్లల్ని మస్తు ఇది చేసేదాన్ని, కానీ నాకు తెలియదు అది నేను ఏం చేసేదాన్నో. మా అమ్మ ఫోన్ చేసినా నేను మాట్లాడేదాన్ని కాదు. మా తమ్ముడు నా దగ్గరనే ఉంటాడు, మా తమ్ముడికి చాలా బాధ పెట్టేదాన్ని. నాకు చాలా అప్పు అయిపోయింది. అప్పు అయితే మా వాళ్ళకు పొలం అమ్మి అంటే వాళ్ళు ఇచ్చిర్రు, కానీ నా బాధ పోలేదు. నేను పోయిన నెలలో వచ్చిన అయితే ఈ నెల నుంచి మా ఆయనకు చాలా కష్టం వచ్చింది మాకు, కానీ మా ఆయన పోయిన నెల నుంచి ఆటో నడిపిస్తుండు. మా ఇంట్లో డబ్బులు అవి అన్ని మంచిగానే ఉంటుంది. ఉన్న దాంట్లోనే మేము సంతోషంగా ఉన్నాము. ఆమేన్. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడతాం. గొప్ప విడుదల, ఈ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనకి వచ్చిన వారికి విడుదల. ఆమేన్, ఆమేన్. నిశ్చయముగా భయంకరమైన పరిస్థితులకు మారుతూ వచ్చారు. ఎంతమంది చూశారు తనని? గుర్తుపట్టారా? 16 సంవత్సరం నుంచి దురాత్మ శక్తి, చీకటి శక్తి నుంచి వాళ్ళు బందీ ఉండే. ఆ రోజు ఇక్కడ కీబోర్డ్ కడ వచ్చి అందరికి అన్న కూడా మస్తు తిట్టింది ఆమె. నాకు చూడండి, నీ దగ్గర ఏమీ లేదు, నేనే దేవుడు ఉన్నానని కొట్టడానికి తిట్టడానికి వచ్చింది అందరికి. నాకైతే ఫుల్ తిట్టింది. అనుష లంజను ఎందుకు పిలిచినవని కూడా నాకు తిట్టింది. కానీ దేవుడు దయవల్ల దేవుడు స్వస్థత ఇచ్చినాడని మేము నమ్ముతున్నాము. దేవుడు పూర్ణంగా స్వస్థత ఇచ్చిండు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిండు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సహోదరి బీదర్లో మరి అక్కడ దురాత్మ శక్తి నా కొడుకు కూడా ఆడ నుంచి విడిపించి 2 days పబ్లిక్ మీటింగ్స్ జరిగినప్పుడు బీదర్లో సహోదరి 2వ రోజు తన కుమారుడిని తీసుకుని, చిన్న కుమారుడు, మరి వారు అక్కడికి వచ్చి, బీదర్కి వచ్చి మరి చక్కని విడుదలని వారు పొందుకున్నారండి. ఆమె ఆ చిన్న కుమారుడిని పీడిస్తున్న ఆ దురాత్మ శక్తుల నుంచి ప్రభు మరి సేవకుడు ప్రార్థించగా విడుదలని ప్రభు అనుగ్రహించారండి. ఆమె విడుదల పొందుకున్న వారు క్రమముగా మరి హైదరాబాద్లో జరుగుతున్న ఆరాధనలో కంటిన్యూస్గా పాల్గొంటున్నారు. మరి వారి బంధువులైన మరి సహోదరిని కూడా, అత్తమ్మ కూతురు, మరి వారిని కూడా తీసుకొని వచ్చారు. లాస్ట్ మంత్ మరి చాలా భయంకరమైన మరి దురాత్మ శక్తులతో మరి సహోదరి ఉన్నప్పుడు దేవుడు జరిగిస్తున్న ఈ ఆరాధనలోనే ఆమె విడుదల పొందుకుంది. చాలా భయంకరమైన పరిస్థితులు తన నోటితో చెప్తుంది కదా, ఇంట్లో భయంకరమైన పరిస్థితులు. 16 సంవత్సరాల నుంచి చాలా వేదనతో ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు. కానీ ఆ రోజు జరిగిన ఆరాధన లాస్ట్ నెల డిసెంబర్లో మరి మొదటి శనివారం జరిగిన ఆరాధనలో పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాధానాన్ని చూశారంట. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంకా మిమ్మల్ని గొప్పగా నడిపించును గాక. అయితే పోయిన నెలలో సహోదరు తీసుకొచ్చినప్పుడు ఒక్కతే వచ్చింది, కానీ ఈ నెలలో లిస్ట్ పెద్దగా ఉంది కదా. ఎంతమంది? 20 మంది. ఒకసారి లేచి నిలబడండి. మా డాడీ కూడా వచ్చింది. ఎప్పుడు రారు, కానీ ఎన్నిసార్లు నేను చెప్తే మా డాడీ రాలేడు. కానీ ఈసారి మదర్ టంగ్ మరాఠీ. ఎక్కడెక్కడ అక్క పిల్లలు కూడా వాలంటీర్ అయినది. పోయిన నెలలో పేరు రాసిపోయినాము. ఈ నెలలో 8 గంటలకు అట్లా వచ్చి వాలంటీర్ అయినా. ఓ, వాలంటీర్గా కూడా చేస్తున్నారా? చాలా సంతోషం. కృపను బట్టి దేవుడు మాకు సాక్షులు. మీ డాడీయా? కాళ్ళ నొప్పి నుంచి బాధపడుతున్నారు. తప్పకుండా ప్రార్థన చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. అక్కడ వాళ్ళందరూ మా డాడీ కాళ్ళ నొప్పి నుంచి ఒకసారి వాళ్ళని చూపించండి. మా అక్క కూతురు, ఇంకొక సాక్ష్యం అది. మా అక్క కూతురు కూడా దురాత్మనే ఉండే. 2 day ప్రేయర్ బీదర్లోనే. మీ 20 మెంబర్స్ రండి పైకి. మా వాళ్ళు కొంచెం పెట్టడం అంటే వాళ్ళకి కష్టం. రండి. ప్రైజ్ అలా. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. రండి, ఇటు వచ్చేసి
ఓహో, మీరందరు బీదర్ నుంచి వచ్చారా? మీరు బీదర్, కొద్దిమంది బీదర్, కొద్దిమంది హైదరాబాద్. ఓకే ఓకే. ఓ, వాలంటీర్గా కూడా చేస్తున్నావా? అర్రర్రే, చూడండి ఎంత చక్కగా వాలంటీర్స్గా చేస్తున్నారు. బిడ్డలు దీవించబడను గాక. ఏర్నా ఇంకా చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. 8 గంటలకే వచ్చి వాలంటీర్గా చేస్తున్నారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ వీడే కదా, ఈ హీరోనే అన్నమాట. చూసావా, బీదర్కి బాబుని తీసుకొని వచ్చారండి, చిన్నోడిని. వాడు ఇంకా చిన్నగా ఉండే, పెద్దగా అయిపోయాడు సంవత్సరంలో, చాలా చిన్నగా ఉండే. మరి బీదర్లో తీసుకొని వచ్చారు. జరుగుతున్న మీటింగ్స్లో మరి ఆరాధనలో ఎలా అయినా బాబుకు విడుదల, స్వస్థతను దేవుడు ఇస్తారని మరి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో చక్కని విడుదలని ఇచ్చారు. తర్వాత సహోదరి రావడం, మొన్నటిసారి సిస్టర్ని తీసుకొని రావడం, వారు చూసిన వారి జీవితంలో జరిగిన మేలు. 16 సంవత్సరాలు అంటే మాటలా? చెప్పండి, మాటలా అండి? భయంకరమైన వేదన, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, పోరాటం, ఇబ్బంది, ఇరుకులు, అసలు సమాధానం లేని పరిస్థితిలో వారు ఉన్నారు. కానీ ఈ రోజున నిజంగా ఈ అద్భుతమైన సాక్ష్యం బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. తన ద్వారా, ఈ బుడ్డోడి ద్వారా ఇంతమంది నడిపించబడ్డారు. వీరందరూ సంపూర్ణమైన రక్షణలోనికి వచ్చుదురుగాక. ఆమెను సంపూర్ణమైన రక్షణలోనికి వచ్చుదురుగాక. ఆమెన్. మేక్ గాడ్ బ్లెస్ యూ. ఓకే, దేవుడు విడుదలను అనుగ్రహించారు. ఓకే, చాలా సంతోషం. ఈ బిడ్డలందరినీ ప్రభు దీవించును గాక. ఆమెన్. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు ఏది చేసినా కీడును ఏం చేస్తారు? చెప్పండి, కీడును ఏం చేస్తారు? మేలు చేసే దేవుడు, కీడును మేలుకరంగా మార్చే దేవుడు మన దేవుడు. అపవాది కీడు చేయాలని చూస్తాడేమో, కానీ ఆ కీడుని మేలుకరంగా మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ బేటా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి రండి. భలే ఉన్నారు మీరు, అసలు బాగున్నారు. ఏమంటారు కన్నడలో? తెలుగు తెలుగు మీరు బాగున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. ఈ కుటుంబం అంతటిని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం.